అందరికీ నమస్కారం. గద్దె మీద ఉన్న పెద్దలు, ముందు ఉన్న పెద్దలు, పిల్లలు, చిన్నలు అందరికీ మధ్యాహ్న నమస్కారాలు తెలియజేస్తూ, నేను తీసుకున్న అంశం అందేశ్రీ పాటలలో ఓరుగల్లు ప్రాశస్త్యం. అందేశ్రీ ఓరుగల్లు ప్రాంతవాసి, ఓరుగల్లులో పుట్టిన బిడ్డ కాబట్టి ఆయన ఓరుగల్లు గురించి చెప్పిన మాటల గురించి నేను ఇక్కడ సార్ 5 నిమిషాలు ఇచ్చిండు, అంతకంటే తక్కువ సమయంలోనే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అందేశ్రీ అనగానే అందరికి గుర్తుకొచ్చేది తెలంగాణ రాష్ట్ర గీతం రాసిన వ్యక్తిగా. అంతేకాకుండా ఆయన గురించి నేను చెప్పే మాటలు ఏంటంటే చిన్న కవితాత్మకంగా రాశాను. ఇది ఒకప్పుడు ఇతను పశువుల కాపరి, ఇప్పుడు అసు కవిత జరి. ఒకప్పుడు ఇతడు పాఠశాల ముఖం చూడని నిరక్షరాస్యుడు, ఇప్పుడు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్న విద్యాధికుడు. ఒకప్పుడు సాహసగాథ పుస్తకాల్లో దేవాదత్తుడు కథను వినడానికి రోజంతా గొడ్డలు కాసినాడు. ఇప్పుడు నిరక్షరాస్యుడు పాటే పట్టభద్రులు చదువుకునే పాఠమై 100 మంది గురువుల వందనాలు అందుకున్నారు. నా శోకం నుంచే నా గానం పుట్టింది. అమ్మ ప్రేమకు నోచుకోని నా పాట ఊరాటమైంది. అమ్మ ప్రేమకు నోచుకొని నా పాటే నాకు ఊరటమైంది. కష్టమొస్తే అడవి పొదలో కూర్చొని కుమిలి ఏడ్చాను. సంతోషం వస్తే పక్షులతో, సెలయేళ్లతో, నీటి చెరువులతో పంచుకున్నాను. ప్రకృతమ్మ ఒడిలోనే పాఠాలు నేర్చుకున్నాను. ప్రకృతమ్మ ఒడిలోనే పాఠాలు నేర్చుకున్నాను అంటూ తన జీవితాన్ని ఆర్థంగా ఆవిష్కరించి తెలంగాణ ప్రజల గొంతుకై అనేక పాటలు రాసిన మట్టి ప్రజాకవి అందేశ్రీ. పుట్టింది ఓరుగల్లులోనే, జనగామ దగ్గర మద్దూరు మండలం రేపతి గ్రామంలో పుట్టిన ఈ పాటగాడు 2 ముద్దలతో 2 చెంబుల నీళ్లు తాగి బతికిన ఈ మాటగాడు పశువుల కాపరిగా, జీతగాడుగా, ఉప్పరి పనిచేసి తాపి మేస్త్రిగా బతికినాడు. పెద్దల పరిచయంతో పురాణ గాథను విని ఛందస్సులను నేర్చుకొని తెలంగాణ తండ్రికి అలంకర ప్రాణుడయ్యాడు. ఆకాశవాణిలో, చలన చిత్రాలలో తెలంగాణ, ముఖ్యంగా తెలంగాణ ప్రజల హృదయాలలో చెరగని చిత్రమై సజీవంగా బతికి ఉన్నాడు. ఈ జగాన గొప్ప వ్యక్తిగా నిలిచాడు. ఎన్నో సత్కారాలు, మరెన్నో ఘనకీర్తులు పొందిన అందే ఎల్లయ్య అందేశ్రీగా మారి అందించిన పల్లె పాటలు ఓరుగల్లునే కాదు సర్వ భూప్రపంచానికి ఓరలాడించాయంటే అతిశయోక్తి కాదు. అందేశ్రీ అంటేనే తెలంగాణ బ్రాండ్ మార్క్. అందేశ్రీ అనగానే జయ జయ హే తెలంగాణ అనే తెలంగాణ రాష్ట్ర గీతం గుర్తుకు వస్తుంది. అందేశ్రీ పేరు తెలియని తెలంగాణ వాడంటూ ఎవరు ఉండరు. తెలంగాణ ప్రజల గుండెల్లో నిలబెట్టుకోమ్మ అందేశ్రీ ఈ భూమి మీద తొలి అడుగు వేసిన ప్రాంతం పోరుకు నిలయమైన పోరుగల్లుగా ప్రఖ్యాతి పొందిన ఓరుగల్లులోనే అయిన చివరి అడుగు హైదరాబాద్ లోనే ముగిసింది. ఇలా ఆయనకు చివరి అడుగు హైదరాబాద్ లో ముగిసిన కానీ ఓరుగల్లుతో ఆయనకు అమ్మ పేరు బంధం ఉంది. కాబట్టి ఓరుగల్లు గురించే ప్రత్యేకంగా ఒక పాటను రాసి ఓరుగల్లు ప్రాశస్త్యాన్ని తెలియజేయడం జరిగింది. అది అందరూ తెలిసిన పాట. ఒక పల్లవి చరణాలతోటి ముగించేస్తాను. గల్లు గల్లు ఓరుగల్లు, గల్లు గల్లు గజ్జల బండి, ఓరు గల్లులు చూడు అనే పాటతోటి మంచి పేరు ప్రఖ్యాతలు పొందడం జరిగింది. ఈ పాట పల్లవి చేస్తే గల్లు గల్లు గజ్జల బండి, గల్లు చూడు ఓరు గల్లులు చూడు, నాది కాకది నిన్నటి కిల్ల చూడు, నా జిల్ల చూడు, గల 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 గజ్జల
గల్లు ఓరు గల్లు నాటి కాకాటీయులేని నెత్తి కిల్లవేడు నా జిల్లవేడు పాపకొట్టి సోమన్నేడు బండేర పోదండడు సర్వాయిపా సంజయనిగా విలాసాపుర కీర్తినిదుడు నర్మేట బచ్చన్న పేట చేరియాల మద్దూరు పాట రజాకారులు తల్లి కొట్టిన వీరమైనన్ పల్లెనే చూడు అంటూ చాలా చక్కగా ఊరుగల్లు గురించి చెప్పడం జరిగింది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం లేక ముగించేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ నమస్కారం. ఓకే, ధన్యవాదాలు నరేష్. ముఖ్య 5 నిమిషాలు చెప్పిన 6 నిమిషాలు తీసుకుంటూ ఇక్కడ ఈ యొక్క పత్రసమర్పణ విషయాన్ని గమనించినట్లయితే తెలంగాణ ఉద్యమంలో ఒక పాట గుర్తొస్తుంది. మా జిల్లా పేరు చెబితే జన్మనాలి, ఆ ఆంధ్రుని గుండెల్లో గుడులు పుట్టాలి. ఇది వరంగల్ జిల్లా మీద రాసినటువంటి పాట అనమాట. అంటే అటువంటి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అందశ్రీ యొక్క గొప్పతనాన్ని, అందశ్రీ యొక్క పాటల గురించి చక్కగా వివరించినటువంటి నరేష్ ముఖ్యాను సమయం ప్రకారము పత్రం సప్లై చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డాక్టర్ తిరునగరి శిరచంద్ర గారిని